డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వంశీ ఈ బ్యానర్లో ఇది 3వ సినిమా వంశీ గారికి. కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ఎవడు అని ఎందుకు టైటిల్ పెట్టిండు అసలు? ఎవడు అని టైటిల్ ఎందుకు పెట్టావు? హీరో నువ్వు కాదు కాబట్టి. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిరంజీవి గారి ముందు నిల్చొని మాట్లాడడం అనేది నిజంగా, ఈరోజు నేను ఇక్కడ ఉండకపోతే అక్కడ ఉండేవాడిని, ఖచ్చితంగా అక్కడ ఉండేవాడిని. ఫస్ట్ టైం జగదేకవీడు అతిలోక సుందరి సినిమా చూడడానికి స్కూల్ గోడలు దూకాను. ఆ ప్రాసెస్లో నేను నాన్నకు పట్టుబడ్డాను, చాలా మందిలాగా తన్నులు తిన్నాను. ఆ తర్వాత 7 Acres-లో బిగ్ బాస్ మూవీ ఓపెనింగ్కి స్కూల్ బంక్ కొట్టి వెళ్తే లాఠీ దెబ్బలు తిన్నామని నేను కూడా. సో ఇందాక రాజు గారు చెప్పినట్టు ఖుషీ టికెట్స్ నేను ఎక్కువ అడిగేవాడిని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏంటంటే నాతో పాటు వచ్చే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు నాతో రావాలంటే పేపర్లు చింపి నాకు ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు రావాలి సినిమాకి, లేకపోతే వాళ్ళు అలౌడ్ కాదు. సో అలా వెళ్ళేది. సార్, ఇట్స్ అ ప్రివిలేజ్ టు బి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ టాకింగ్ లైక్ దిస్. సార్, ఎవడు ఇక్కడ నేను దర్శకుడిగా నేను నిల్చున్నాను, కానీ ఇది నా ఒక్కడి కష్టం కాదు, నా వెనకాల ఎంతో మంది పడ్డ కష్టం. ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్, వాళ్ళందరూ ఇందాక, అందుకే వాళ్ళకి ఏదో రకంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలని వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళని మీకు పరిచయం చేశాను. వాళ్ళందరిలో ఏ ఒక్కరు తక్కువైనా కానీ ఈ సినిమా ఇలా ఉండేది కాదు. స్టార్టింగ్ ఫ్రమ్ మై స్టోరీ వర్క్, వకంతం వంశీ, ఐ లవ్ యూ. అండ్ ఒక పర్సన్ మాత్రం నన్ను ఈ సినిమా మొత్తం పట్టుకొని నడిపించారండి, అది హరి. ఈ కథకి సహకారం అందించింది ఆయన్నే. అలాగే అబ్బూర్ రవి గారి డైలాగ్స్. అండ్ ఈ సినిమాకి నేను హింస పెట్టాను, కష్టపెట్టాను అని రాజుగారు అన్నారు. అలా అందరికన్నా ఎక్కువ నేను హింస పెట్టింది రామ్ ప్రసాద్ని. సారీ ర్యాంపీ, కుడెంట్ హెల్ప్ ఇట్. థ్యాంక్ యూ. ఆనంద్ సాయి గారికి థ్యాంక్స్, మార్తాన్కే వెంకటేష్ గారికి, అండ్ జోష్ డైరెక్టర్ వాసు వర్మ గారికి. నిజంగా వీళ్ళందరూ లేకపోతే కనుక నేను ఇక్కడ లేనండి. ఈ కథ నాకు చిరంజీవి గారికి, చరణ్ గారికి నాకు వెళ్ళి చెప్పే ధైర్యం వీళ్ళందరూ నాకు ఇస్తే తప్ప నేను వెళ్ళలేకపోయాను అక్కడికి. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ దేవి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీ అందరికి తెలుసు, అన్నీ తెలుసు, కానీ హీస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నేను వర్షం సినిమాకి ఒక మామూలు అసోసియేట్ డైరెక్టర్ని, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. అక్కడ నుంచి మా ఇద్దరు కనెక్షన్ ఏర్పడింది. అండ్ ఫ్రమ్ దెన్ దేవి చేసిన ప్రతి పాట, ప్రతి ఇది నాకు వినిపించేవారు. నాకు తెలుసు ఒకరోజు దేవి నేను మాట్లాడుకునే వాళ్ళం వర్షం అప్పుడు, చిరంజీవి గారి సినిమా ఒక్కసారి చెయ్యాలి వంశీ అని. అండ్ శంకర్ దాదా సినిమా ఆఫర్ ఆయనకు వచ్చినప్పుడు మేమేమో స్కార్పియో వేసుకొని ట్యాంక్ బండ్ చుట్టూ 10 చక్కర్లు కొట్టాం. ఐ స్టిల్ రిమెంబర్ దేవి. వెళ్ళి ఐస్ క్రీమ్స్ తిని, అంటే అంత ఎక్సైట్మెంట్ నాకు చిరంజీవి గారు అండ్ ఆయన, అంటే నేను జస్ట్ ఒక ఫ్రెండ్ అంతే. అండ్ శంకర్ దాదా MBBS అని అన్నట్టు ప్రతి పాట, ప్రతి ఇది నేను ఎప్పుడో ముందు వినేవాడిని. అండ్ ఐ నో హౌ ఐ యూస్ టు ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ దేవి. సారీ ఫర్ మిస్సింగ్ యూ ఫర్ మై లాస్ట్ 2 films. అండ్ యూ గివెన్ మీ ద బెస్ట్ ఫర్ వాట్ యూ కుడ్ డూ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. మార్తాన్కే వెంకటేష్ గారు, ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం, థ్యాంక్ హిమ్ వెరీ మచ్. ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, ప్రతి సినిమాలో పనిచేసిన ప్రతి సాయి కుమార్ గారికి, కోటి శ్రీనివాసరావు గారికి, జయసుధ గారికి, ఈచ్ అండ్ అజయ్, శశాంక్, రాజా, సీతారామ గారు, ఎవ్రీ వన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అఫ్ కోర్స్ శృతి, యు వర్ సూపర్బ్, యు ఆర్ అమేజింగ్. కాజల్, థ్యాంక్ యూ వెరీ మచ్ బీయింగ్ అ ఫ్రెండ్. నా మీద నమ్మకం పెట్టి ఒక చిన్న క్యారెక్టర్ చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్స్ టు హర్. ఏమీ జాక్సన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూస్ డన్ ద ఫిల్మ్. And now coming to my Charan. నేను నా చరణ్ అని గర్వంగా చెప్పుకుంటాను నేను, ఎందుకంటే ఐ నో ఈ 2 years నేను ఎలా ట్రావెల్ అయ్యాను, కొన్ని చోట్ల నేను ఆయన ఇబ్బంది పెట్టాను, అన్నీ జరిగాయి. ఐఎమ్ సారీ సార్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ డన్ ఎనీథింగ్ రాంగ్. బట్ ఈ సినిమా చూడండి మీరు,
నేను చిరంజీవి గారిలో చూడాలనుకుంది నేను చరణ్లో చూశాను. నేను చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నాను, ఏ చూసైతే నేను పెరిగానో అదే చరణ్లో చూశాను, అదే నేను ప్రెజెంట్ చేశాను. సో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ కాన్ఫిడెన్స్. నన్ను నమ్మి నా మీద నమ్మకం పెట్టినందుకు మీకు నిజంగా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ. అండ్ చరణ్ సినిమా ఓపెనింగ్ రోజు చెప్పారు, బన్నీ ఈ సినిమా కనుక ఒప్పుకోకపోతే నేను ఈ సినిమా మొదలయ్యేది కాదు అని. అది నిజం. బన్నీ, యు ఆర్ జస్ట్ అమేజింగ్. ద వే నువ్వు వచ్చి సెట్కి వచ్చి ద వే యూ పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్. 5 నిమిషాలు రోల్ అన్నావు, కానీ ఐఎమ్ టెలింగ్ మీ అందరికీ చెప్తున్నాను, బన్నీ అయి చేసింది 5 నిమిషాలే, కానీ మీకు సినిమా అయ్యేంత వరకు గుర్తుంటూనే ఉంటాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నేను ఎవరన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ సోమరాజు గారు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ బాబు గారు, ఎవ్రీ వన్. పొద్దున్న నాకు 7 గంటలకి 500 మంది జూనియర్ ఆర్టిస్ట్ని రెడీగా పెట్టి ప్రతి ఒక్కటి రెడీ చేశాను. ఆ ప్రొడక్షన్ టీమ్కి, ఎవ్రీబడి హూ సపోర్టెడ్ మీ, మనసా వాచా కర్మన, మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి. బట్ ప్లీజ్, ఎవడు అనే సినిమా మీరందరూ తలెత్తుకునేలా ఉంటుంది, తలెత్తుకొని తిరిగేలా ఉంటుంది మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎగ్జైటింగ్ గా మాట్లాడాడు. ఇంకా చూసిన తర్వాత అందరూ మగవాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారన్న బాధ అవుతుంది నాకు. ఎందుకు అంటే ఒకసారి శృతి హాసన్ పైకి వస్తే బాధ తగ్గుతుందా? బాధ తగ్గుద్దిగా మా వాళ్ళకు. ఓకే, అయితే పిలిచేద్దాం ప్లీజ్. శృతి ఉండే వాళ్ళందరికీ కొంచెం బాధగా ఉందంట అమ్మాయి మాట్లాడకుండా ఉంటే. సో పిలిచేద్దాం ద బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ డాటర్ ఆఫ్ పద్మశ్రీ కమల్ హాసన్ గారు, శృతి హాసన్. కేవలం యాక్ట్రెస్ మాత్రమే కాదు, షీఈ్ ట్రూ రాక్ స్టార్. షీఈ్ అ సింగర్, షీఈ్ అ కంపోజర్, షీఈ్ అ లిరిక్ రైటర్, వాట్ నాట్. Hello and a warm welcome to the show. అందరికీ నమస్కారం చిరంజీవి గారు. హలో బన్నీ, గుడ్ ఈవినింగ్. నమస్కారం బ్రహ్మ గారు, మామయ్య. ఈరోజు మన ఎవడు టీంకి ఒక మంచి పండగ లాంటి రోజు. ఈ సినిమాలో ఎవ్రీవన్ హ్యాస్ వర్క్డ్ సో హార్డ్. First and foremost, I would like to thank the producer, Dil Raju Garu production lo idi ma third film, andike naaku chaala sandoshanga undi. All the technicians of the film, Ram Prasad Garu, thank you for making me look good. Most importantly, I'd like to say thank you to Vamshi Garu, manchi character icharu. He's a very passionate, very dedicated director, and I wish you nothing but the best. And last but not least, Charan, thank you for being such a wonderful co-star and friend. Seriously, manchi kalsi manchi encourage chesi. It was a pleasure working with you. I really hope manaspurtiga korukuntunnanu meer andri ee music and cinema enjoy chestunnarante. Thank you. భయంగా ఉంది, ప్లీజ్ ఏం భయపడొద్దు, మీరు ఇక్కడే ఉండండి, చెప్తా అలా కనబడుతూ ఉండండి, మా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ముందుగా దిల్ రాజు గారిని, శిరీష్ గారిని, లక్ష్మణ్ గారిని, అలాగే డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారిని, శ్రీ బ్రహ్మానందం గారిని, శ్రీ సాయి కుమార్ గారిని, అలాగే కోట శ్రీనివాసరావు గారిని, శ్రీ అల్లు అరవింద్ గారిని, బన్నీని, దేవిశ్రీ ప్రసాద్ను వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నా. చరణ్ బాబు చిరంజీవి గారిని తీసుకొని వేదిక పైకి వస్తారు. I'm so sorry, Devi. I'm so sorry. Devi Sri Prasad Garu, thank you for an amazing album. One minute, Shruti ji. May we please request Shruti to stay back on the dais? LB Sriram గారు మీకు ఎవరు కనబడతారు? LB కొరటాల శివ, వంశీ పైడిపల్లి, చిరంజీవి గారికి బిగ్ వామ్ వెల్కమ్. చాలా రోజుల తర్వాత కన్నుల పండగ ఇలా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి గారిని కలిసేటువంటి అవకాశం కలిగినందుకు
మీ తరఫున నేనే చెప్పేస్తున్నాను. చిరంజీవి గారు థ్యాంక్ యూ. అండ్ అలాగే వెల్కమ్ టు చరణ్. ఇక సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు, లిరిక్ రైటర్స్ శ్రీ సీతారామ శాస్త్రి గారిని, రామజోగి శాస్త్రి గారిని, కృష్ణ చైతన్య గారు, డైరెక్టర్ శివ గారు, మారుతి గారు, అలాగే బండ్ల గణేష్ గారు, ప్రసాద్ గారు, శ్రీ దానయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మే వి ఇన్వైట్ అజయ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జమినీ కిరణ్ గారు, శ్రీ పరచూరి ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ నుంచి శ్రీ నిరంజన్ గారిని, మాధవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎవడు ఆడియో మార్కెట్లోకి ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతోంది. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు, ఎందుకంటే బయట కూడా షాపులు బంద్ అయ్యే టైం అవుతుంది. కాబట్టి ముందుగా ఆడియో సీడీని రిలీజ్ చేయవలసిందిగా చిరంజీవి గారిని, ఆడియో సీడీ చిరంజీవి గారు రిలీజ్ చేసి చరణ్ గారికి, బన్నీ గారికి ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాను. బన్నీకి అండ్ రామ్ చరణ్ కి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి ఎవడు ఆడియో రిలీజ్ అవుతుంది. సిడి బాస్ చరణ్ బాబుకు, బన్నీ గారికి, చరణ్ కు బన్నీకి సార్. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. చేసే చేస్తాం అంతం. కాగితం రాసుకో జీవితం ఏదిరా శాశ్వతం. మరి ఇప్పుడు ఆడియో సందర్భంగా చరణ్ బాబు గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నాను. ప్లీజ్ చరణ్. అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చిన మీరు అలా అడిస్తే నేను మాట్లాడలేను. ముందుగా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. నేను యాక్చువల్గా
ఓకే, ఎవడో గురించి మాటలు అంటే 2 సంవత్సరాల క్రితం అంటే రచ్చా టైంలో నాకు వంశీ వచ్చి కథ చెప్పాడు. నేను చెప్పిన నిమిషమే లెగిసి వంశీకి ఒక పెద్ద హగ్ ఇచ్చి, ఇలాంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది వంశీ నేను అడిగాను. సో ఈ కథ ఎలా మొదలైందంటే ఆ రైటర్స్ వక్కంత వంశీకి నా ముందు థ్యాంక్స్ చెప్పాలి. దాని తర్వాత వంశీ, దిల్ రాజు గారితో ఫస్ట్ టైం, వంశీతో ఫస్ట్ టైం, దేవితో ఫస్ట్ టైం, వకంతో ఫస్ట్ టైం, చాలా మందితో ఈ సినిమా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా అద్భుతంగా నన్ను చూసుకుని చాలా బాగా తీశారు. నా కెరియర్లో నాకు తెలిసి ఇంత డిఫరెంట్ సినిమా నేను ఎప్పుడు వినలేదు, నేను చేయలేదు. సో థ్యాంక్ యూ అండి. నేను చేసినందుకు నేను ఆనందంగా ఫీల్ అవుతాను. బట్ ఇంకా ఎందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నానంటే ఇలాంటి సినిమా మా ఫ్యాన్స్కి ఇచ్చినందుకు వంశీకి స్పెషల్ థ్యాంక్స్. మగధీర లాంటి సినిమా 10 సంవత్సరాల్లో ఒకసారి, లేకపోతే మా హోల్ కెరియర్లో 2 సార్లు వస్తాను అనుకున్నాను, కానీ అంత ఎక్సైట్మెంట్ ఇంత త్వరలో మళ్ళీ వస్తాను అనుకోలేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. దేవి శ్రీ ప్రసాద్తో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్. థ్యాంక్ యూ దేవి, చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను ఇది. అలాగే నేను చేసిన సినిమాలన్నింటిలో ఈ సినిమాలో నేను కొంచెం ఎక్కువ అందంగా ఉంటాను. దానికి మా రామ్ ప్రసాద్ అనే కెమెరామెనే కారణం. ఒక్కసారి రామ్ ప్రసాద్కి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. అలాగే నాకు 3-4 సినిమాలు చేసిన ఆనంద్ సాయి గారికి, దిల్ రాజు గారి పార్ట్నర్స్కి, కొరియోగ్రాఫర్స్కి, రైటర్స్కి, టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్. ఇప్పుడు డాడీ మాట్లాడతారు. కొన్ని అంటే వాళ్ళ క్వశ్చన్స్ అవి ఉంటాయి కదండి, అందుకనే 150వ సినిమా ఎప్పుడు అదే కదా.